పాకిస్తాన్తో టీమిండియా సిరీస్ ఉండబోతోంది అనేటువంటిది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య ముక్కోణపు టోర్నీ ఉండబోతోందని కూడా సమాచారం. దాదాపుగా 10 ఏళ్లుగా ట్రయాంగిల్ సిరీస్కు టీమిండియా దూరంగా ఉంది. వన్డే క్రికెట్కు ఆదరణ పెరుగుతున్నటువంటి తరుణంలో ఐసీసీ కీలక అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో ముంబైలో ఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, పీసీబీ అధికారులు పాల్గొనున్నట్లుగా సమాచారం. ఈ ఏడాది చివరిలో సిరీస్ నిర్వహణకు ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ఇక పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలపై ససేమిరా అంటోంది బీసీసీఐ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇతర దేశాలతో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటగా క్రీడల విషయంలో, పర్టికులర్గా క్రికెట్ విషయంలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పాకిస్తాన్తో ఇంటర్నేషనల్ సిరీస్లు తప్ప, అంటే వరల్డ్ కప్ లాంటివి తప్ప ఇతరత్ర ఎక్కడా కూడా క్రికెట్కి సంబంధించి ట్రయాంగిల్ సిరీస్ కానీ లేకపోతే ద్వైపాక్షిక సిరీస్లు కానీ ఎక్కడా కూడా చేసేటువంటి అవకాశం లేదని గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం కావచ్చు. ఐసీసీ పట్టుబట్టినా కానీ లేకపోతే ఆస్ట్రేలియా అడిగినా కానీ, పాకిస్తాన్ కూడా రిక్వెస్ట్ చేసినా కానీ బీసీసీఐ ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మెత్తబడేటువంటి అవకాశాలు ఉంటాయా? గత 10 సంవత్సరాల నుంచి నేరుగా తలపడనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని క్రికెట్ అభిమానులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకంత సర్ప్రైజింగ్గానే ఉండేటువంటి ఛాన్స్ ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఎస్ మురళి, అంటే భారత్ పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో కొంత కఠినంగానే వ్యవహరిస్తూ వస్తుంది. పాకిస్తాన్ చేష్టలు కూడా దీనికి కొంత బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆసియా కప్ సమయంలో వాళ్ళు కప్ ఇవ్వకుండా దాచిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక ప్రస్తుతం కొన్ని వివాదాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ పదే ఏదో ఒక విధంగా భారత్ ను కొంత ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వస్తే ఈ ముక్కోణపు టోర్నీకి సంబంధించి కొంత పాకిస్తాన్ విషయంలో భారత్ ఎలా వ్యవహరిస్తుంది ఏంటనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఎందుకంటే 2015 తర్వాత పాకిస్తాన్ అంటే ఎక్కడ కూడా అంటే ముక్కోణం టోర్నీలు భారత్ ఆడుతున్నటువంటి పరిస్థితి లేదు. 2008 సమయంలో పాకిస్తాన్ తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను కూడా భారత్ పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడుతూ వస్తుంది. కానీ ఇక్కడ వన్డే క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఐసీసీ కొన్ని కీలక అడుగులు వేస్తుంది. ఏదైతే టెస్ట్ క్రికెట్ విషయంలో సేనా కంట్రీస్ తో పాటుగా ఇండియా ఎలా కీలకంగా ఉందో, ఇక్కడ వన్డే క్రికెట్ లో కూడా సేనా కంట్రీస్ తో పాటు ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలి, ఏదో ఒక రూపంలో జరగాలి అనే ఆలోచనలోనే ఐసీసీ కనపడుతుంది. అది జరిగితే వన్డే క్రికెట్ అంటే ఈ 3 ఫార్మాట్లు అంటే టెస్ట్ క్రికెట్ ను, T20 క్రికెట్ ను బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వన్డే క్రికెట్ కు ఏదో ఒక రూపంలో ఆదరణ తీసుకురావాలనే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తూ వస్తుంది. గతంలో కూడా ఈ 2 ఇన్నింగ్స్ల విధానాన్ని కూడా తీసుకొచ్చింది. టెస్ట్ క్రికెట్ మాదిరిగా 25 ఓవర్లు ఒక విధానం, 25 ఓవర్లు మరొక విధానంగా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అయితే అది పెద్దగా ఫలించలేదు. దానికి సంబంధించి కొంత ఈ దేశవాళీ మ్యాచ్ల్లోనే నిర్వహించే ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పూర్తి స్థాయిలో అంటే ఈ భారత్, పాకిస్తాన్ ఏదో ఒక రకంగా ఈ రెండు జట్లు తలపడుతూ ఉంటే T20 క్రికెట్ కు సంబంధించి ఏదో ఒక రూపంలో వీళ్ళు ఆడుతూనే ఉన్నారు. మొన్న ఆసియా కప్ ఆడారు, మొన్న ఇది కూడా ఇప్పుడు రేపు T20 వరల్డ్ కప్ కూడా ఆడతారు. అలాగే గతంలో కూడా కొన్ని టోర్నీలు ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కలిసి వన్డేలు ఆడితే మాత్రం అది ఖచ్చితంగా ఇటు క్షేత్రస్థాయిలో మంచి రిజల్ట్ ఉంటుందనే భావనలోనే ఐసీసీ కనపడుతోంది. అటు ఇతర దేశాల్లో కూడా వన్డే క్రికెట్ కు సంబంధించి కొంత ప్రయోగాలు చేసే ఆలోచనలోనే ఉంది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎలా అంగీకరిస్తుంది ఏంటి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆస్ట్రేలియా మాత్రం దీనికి ఖచ్చితంగా అంగీకారం తెలుస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా భారత్ ఆడటానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా భారత్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనే వాళ్ళు అంటే గతం నుంచి కూడా అభిమానుల్లో ఒక వర్గం అభిమానులు పర్టికులర్గా ఇతర దేశాలతో సత్సంబంధాలు, ఈ అంశాలకు సంబంధించి క్రికెట్ని వేరుగా చూడండి, ఆ దేశాలతో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాణిజ్య సంబంధాల విషయంలో కావచ్చు, దాన్ని వేరుగా చూడండి అనేది క్రికెట్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో నెంబర్ 1 టీమ్గా ఉన్నటువంటి పరిస్థితిలో కొంచెం ఎమోషన్స్తో కూడుకున్నటువంటి దేశంతో మ్యాచ్ కాబట్టి సో దీన్ని విడివిడిగా చూడండి, క్రికెట్ అభిమానుల్ని నిరాశపరచకండి అనేది కూడా ఒక వర్గం గతం ఎప్పటి నుంచో వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని పర్టికులర్గా అక్కడ చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి మాట. బీసీసీఐ ఈ అంశంలోనే ఒకంత మెత్తబడవచ్చు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే పహల్గా ముగ్గురు దాడి తర్వాత కొంత ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ పరిస్థితులనే మరింత దిగజారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ రెండు కానీ ఐసీసీ మాత్రం ఈ రెండు జట్లను కూడా ఒకే గ్రూప్ లో ఉంచే ప్రయత్నం చేస్తుంది. అది మన ఇప్పుడు వచ్చే నెల నుంచి జరగబోయే T20 వరల్డ్ కప్ లో కూడా ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. కాబట్టి అటు ఐసీసీ అయితే ఈ రెండు జట్లను వేరు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే టోర్నీకి ఆదరణ రావాలి, ఆ టోర్నీకి ఎక్కువగా
వీక్షకులు రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ చేయాలనే భావనలోనే ఐసీసీ ఉంది. కాబట్టి ఇప్పుడు ముక్కోణం టోర్నీ కనుక నిర్వహిస్తే అంటే దీనికి సంబంధించి వచ్చే నెలలో దాదాపుగా ముంబైలో ఐసీసీ ఈ మొత్తం 3 దేశాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్ కు సంబంధించిన క్రికెట్ అధికారులను పిలవాలి అని భావిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ క్రికెట్ అభిమానుల కోరిక సాధారణంగా ఈ 2 దేశాల మధ్య గొడవలు ఏమన్నా సరే మీరు అన్నట్టు క్రికెట్ ను వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ మరొక అంశం ఏంటి అని అంటే ఇక్కడ 2 మతాలు అనేది భారత్ పాకిస్తాన్ విషయంలో వచ్చేటువంటి అంశం ఉంది. కాబట్టి ఈ మతం విషయంలోనే కొంత బీసీసీఐ వెనకడుగు వేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ఆడితే బీసీసీఐ కూడా మంచి లాభాలే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వ్యాపారం కంటే కూడా కొంత ప్రజల ఎమోషన్స్ అనేవి కీలకంగా ఉంటాయి. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆపరేషన్ సింధూర్ కూడా కొంత మంచి స్పందనే వచ్చింది. ఆ సమయంలో భారత ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య క్రికెట్ అనేది కొంత ఈ సరిహద్దుల గొడవలకు లేదంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ నే పర్టికులర్ గా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా వెంకట్, దీన్ని ఏ విధంగా చూడాలి? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఈ అంశంలో పదే రాజకీయ నాయకుల ప్రసంగాలు, రాజకీయ నాయకుల మాటలే కొంత ఒళ్ళు మండే విధంగా క్రికెట్ అభిమానులు చేస్తూ వస్తున్నాయి. అందుకే క్రికెట్ కి సంబంధించి ఈ 2 దేశాల మధ్య ఇంకా సంబంధాలు బలపడటం లేదు. 2008 తర్వాత ఎన్నోసార్లు వీళ్ళిద్దరు తలపడినటువంటి పరిస్థితి ఉంది. 2008 తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ చూసినా లేదంటే ఇతర ఆటగాళ్ళు మహేంద్ర ధోని కానీ వీళ్ళందరూ కూడా 2011 ప్రపంచ కప్ జరిగింది. అలాగే ఆ తర్వాత కీలక టోర్నమెంట్లు అన్ని కూడా వీళ్ళు టెస్ట్ క్రికెట్ ఒకటే వాళ్ళకి మిగిలిన 2 ఫార్మాట్లు వీళ్ళు ఆడుతూనే ఉన్నారు దాదాపుగా 2009-10 నుంచి కూడా. కాబట్టి ఇక్కడ కొంత రాజకీయ నాయకుల ఈ నోటు దురుస్థానం తగ్గించుకుని ఈ విషయంలో కొంత వీళ్ళు సైలెంట్ గా ఉంటే క్రికెట్ అనేది గాడిలో పడటం పెద్ద విషయం కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్, ఒక క్రికెట్ అభిమానిగా చివరిగా ఏం చెప్తారు మీరు అసలు ఈ అంశానికి సంబంధించి పర్టికులర్ గా? ఈ 2 దేశాలు కూడా రాజకీయాలకు సంబంధించి కొంత అన్ని కూడా పక్కన పెట్టేసి క్రికెట్ ఆడితే బాగుంటుంది, క్రికెట్ ఆడితే ఖచ్చితంగా అది మంచి రిజల్ట్ ఉంటుంది. వన్డే క్రికెట్ ఏదైతే ఆదరణ పడిపోతుందో ఈ 3 మ్యాచ్లకి 2 మ్యాచ్లకి పరిమితమైనటువంటి వన్డే క్రికెట్ ఖచ్చితంగా ఈ టోర్నీ మెగా టోర్నీలో మాత్రమే ఆడుతున్నటువంటి వన్డే క్రికెట్ ఖచ్చితంగా బలపడుతుంది. ఈ ముక్కోణం టోర్నీలు అనేవి జరగాలి. ఈ ముక్కోణం టోర్నీలు జరిగినప్పుడు క్రికెట్ వన్డే క్రికెట్ కున్నటువంటి ఆదరణ వేరు. T20 క్రికెట్ నిజమైన మజా ఇవ్వడం లేదు. కాబట్టి పాకిస్తాన్ తో భారత్ ఏదో ఒక రూపంలో క్రికెట్ అయితే ఆడాలనేది నా క్రికెట్ అభిమానం నా కోరిక. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పాకిస్తాన్తో టీమిండియా సిరీస్ అనేటప్పటికీ భారత్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా 2 దేశాల మధ్య ఒక ఎమోషన్తో కూడినటువంటి ఒక మ్యాచ్ చూడబోతున్నాం అనేటువంటి దీంతో ఉంటారు. అలాగే భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య ముక్కోణపు టోర్నీని అయితే ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 10 ఏళ్లుగా ట్రయాంగిల్ సిరీస్కు టీమిండియా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వన్డే క్రికెట్కు ఆదరణ పెరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఐసీసీ కీలక అడుగులు వేసే దిశగా అయితే ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో ముంబైలో ఐసీసీ కీలక సమావేశం ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. ఈ ఏడాది చివరిలో ఐసీసీ దీనికి సంబంధించి ఒక ప్లాన్ చేస్తోంది సిరీస్ని నిర్వహించడానికి. పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలపై ఈ నేపథ్యంలో బీసీసీఐ అయితే ససేమిరా అంటున్నప్పటికీ ఎలాగైనా ఒప్పించాలని అయితే ఐసీసీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.